మహారాష్ట్రలో నేడు కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్. 10 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బుధవారం సమావేశమైన బీజేపీ శాసనసభ పక్షం ఫడ్నవీస్ ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఫడ్నవీస్ ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. వీరిలో ఎన్సీపీ చీఫ్ అజిత్ పేరు ఖరారైంది. ఆపద్ధర్మ సీఎం శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే మాత్రం డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడంపై ఏ విషయమూ తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. డిప్యూటీగా ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఫడ్నవీస్ ఆయన కోరారు. కలిసుంటే క్షేమంగా ఉంటాము అన్నారు ఫడ్నవీస్. ప్రధాని మోదీతో ఏదైనా సాధ్యమేనన్నారు. సీఎం పదవి కేవలం సాంకేతిక సర్దుబాటే అని, మహాయుతి పక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తాయన్నారు. షిండే అజిత్ తోడ్పాటుతో ప్రభుత్వాన్ని సజావుగా నడిపిస్తాము అన్నారు ఫడ్నవీస్. पिछले 2.5 सालों में शिंदे जी के साथ माननीय अजीत दादा और मैं हम तीनों ने मिलकर साथ में मिलकर सारे निर्णय किए हैं और आज भी हमारे लिए ये जो पद है, ये पद एक प्रकार से टेक्निकल बात है। हम तीनों मिलकर और साथ में हमारे जो साथी पक्ष है उनको साथ में लेकर तमाम निर्णय करेंगे और महाराष्ट्र को नई ऊंचाइयों पर ले जाने का जो संकल्प हमने लिया है और विशेष रूप से महाराष्ट्र की जनता को जो वादे हमने किए हैं उन वादों को पूरा करने के लिए पूरी जी जान के साथ ये सरकार काम करेगी। మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది ముచ్చటగా మూడోసారి. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన 2019లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో 5 రోజులకే రాజీనామా చేశారు. ఫడ్నవీస్ 3.20కు ముంబైలోని ఆజాద్ మైదాన్లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ పక్ష నేతలు తరలిరానున్నారు. వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు సహా 2000 మంది వీవీఐపీలకు ఆహ్వానాలు అందాయి. ఈ నేపథ్యంలో ముంబైలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది మహారాష్ట్ర సర్కార్. 520 మంది అధికారులు సహా 4000 మంది సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఆజాద్ మైదాన్కు వెళ్లే పలు మార్గాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంకా పట్టు వీడలేదా? డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు ఆయన సుముఖంగా లేరా అంటే లేనట్టే కనిపిస్తోంది. ఈ విషయంలో మీడియా సమావేశంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తున్నారా అన్న ప్రశ్నకు షిండే సమాధానం దాటవేశారు. ఆయన తర్వాత నిర్ణయం తీసుకుంటారు అని, తాను మాత్రం చేస్తున్నట్టు స్పష్టం చేశారు అజిత్ పవార్. దీనికి కౌంటర్ ఇచ్చిన షిండే, మిట్ట మధ్యాహ్నం, సాయంత్రం, తెల్లవారుజామున ప్రమాణాలు చేయడం అజిత్ దాకు అనుభవమే అంటూ సెటైర్ వేశారు. దీంతో ఫస్ట్ ప్రెస్ మీట్లోనే మహాయుతి 2.0లో విభేదాలు బయటపడ్డట్టయింది. अरे भैया अभी तो कहा, देवेंद्र जी ने भी कहा, मैं भी कह रहा हूँ, रुको थोड़ा, अभी शाम तक रुको, अभी कल शपथ ली है ना, तक उनका समझ में आएगा। मैं तो लेने वाला हूँ, मैं रुकने वाला हूँ। दादा को नहीं, अरे भाई दादा को अनुभव है, दोपहर शाम को भी लेने का और सुबह भी लेने का।